హలో వివర్స్, వెల్కమ్ టు ఆండ్రో కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఈ వీక్లో క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాము. సో రీజనరెక్స్ ప్రో ట్యాబ్లెట్స్ యూజెస్ ఏంటి అని అడిగారు. సో ఈ రీజనరెక్స్ ప్రో ట్యాబ్లెట్లో ఏమవుతుందంటే ఎల్ఆర్జినిన్ ఉంటుంది. అది బ్లడ్ వెజల్స్ని హెల్తీగా ఉంచుతుంది, బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ని అంటే ఎరెక్షన్స్కి కావాల్సిన నైట్రిక్ ఆక్సైడ్ని ఇది బాడీలో డెఫిషియన్సీ ఉన్నా ఇది రిలాక్స్ అయ్యేట్టు చేస్తుంది. దాంట్లోనే B12 ఉంటుంది, జింక్ ఉంటుంది, తర్వాత ఫెనుగ్రీక్ ఉంటుంది. ఫెనుగ్రీక్ సపోనెంట్స్ ఏం చేస్తాయంటే బాడీలో టెస్టోస్టిరాన్ అంటే టోటల్ టెస్టోస్టిరాన్ బాగుండి ఫ్రీ టెస్టోస్టిరాన్ తక్కువ ఉంటే ఫ్రీ టెస్టోస్టిరాన్ ఎక్కువ అయ్యేట్లు చేస్తాయి ఈ ఫెనుగ్రీక్ సపోనెంట్స్ అనేవి. సో ఇట్లా ఇవి మొత్తం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి రెండిటికి యూజ్ అవుతాయి. సో అలాగే దీంట్లో ఇంకొకటి ట్రిబులస్ ఉంటుంది. ఆ ట్రిబులస్ వల్ల ఏమవుతుందంటే మనకి అది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి యూజ్ అవుతుంది, డిజైర్ పెంచడానికి యూజ్ అవుతుంది. ట్రిబులస్ వల్ల కూడా టెస్టోస్టిరాన్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. కాకపోతే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కన్నా ఇది మెయిన్ హార్మోన్ పెరగడం కోసము, డిజైర్ పెరగడం కోసము, ఎరెక్షన్ పెరగడం కోసము యూజ్ అవుతుంది. బట్ ఇదేంటంటే టెడ్లాఫిల్తో పాటు తీసుకున్నప్పుడు మాత్రమే దీని ఎఫిషియన్సీ బాగుంటుంది. ఓన్లీ టెడ్లాఫిల్, ఓన్లీ ఇది కాకుండా రెండు కలిపి తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. సార్ నాకు అంగం పెయిన్ వచ్చింది, ఆ రోజు నుండి నా అంగంలో మార్పు మొదలైంది, ఎరెక్షన్ కూడా చాలా తక్కువగా అనిపిస్తుంది, ఇది వరకు లాగా లేదు. సో మోస్ట్లీ మీకు ప్రాస్టటైటిస్ అండి. ఇవన్నీ మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ చూస్తే మీకు ప్రాస్టటైటిస్ లాగే ఉంది. ఒకటి ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్, ప్రాస్టటైటిస్కి సిమెన్ కల్చర్ టెస్ట్ చేయించుకొని కలవండి. సార్ డాక్సిసైక్లిన్ 3 months వాడితే ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ తగ్గే ఛాన్స్ చాలా వరకు ఉంది. అంటే జనరలీ 3 months ఏది వాడొద్దండి. ఫస్ట్ 1 month వాడండి, తగ్గిందా లేదా చూసుకోండి, కల్చర్ చేయించుకోండి, దాన్ని బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. యాంటీబయాటిక్, సేమ్ యాంటీబయాటిక్ అన్ని రోజులు వాడకూడదు. 100 mg డోసెస్ వాడాలి 2 times a day. సార్ లూబ్రికేషన్ జెల్స్ వాడితే ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లమా? ఇంటర్కోర్స్కి ఎంత టైం ముందు జెల్ వాడచ్చు? లూబ్రికేటింగ్ జెల్స్లో వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్, ఆయిల్ బేస్డ్ లూబ్రికెంట్స్ ఉన్నాయి. జనరల్గా ఆయిల్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడకూడదు. వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ అయితే ప్రెగ్నెన్సీకి ముందు వాడచ్చు. ఇంటర్కోర్స్ కన్నా జస్ట్ ఒక 1 minute 2 minutes ముందు వాడితే సరిపోతుంది. సార్ లూబ్రికేటింగ్ జెల్స్ ఓకే. సార్ నాకు తుమ్మినప్పుడు టెస్టికల్స్ చిన్నగా పెయిన్ వచ్చి వెళ్తుంది, ఒకసారి స్కాన్ చేయించుకోండి. స్క్రోటల్ డాప్లర్ చేయించుకుంటే లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా తెలుస్తుంది, ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే వారికోసిల్ ఉందా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్ చేయొచ్చు. సార్ నాకు రైట్ సైడ్ గ్రేడ్ 2 లెఫ్ట్ సైడ్ గ్రేడ్ 2 వారికోసిల్, రైట్ సైడ్ గ్రేడ్ 1 వారికోసిల్ ఉంది. టెస్టోస్టిరాన్ టోటల్ 4.7 అంటే నార్మల్గానే ఉంది. నాకు ఫీలింగ్స్ తగ్గిపోతున్నాయి సార్ అంటే ఇది టెస్టోస్టిరాన్ వల్ల అయితే కాదు. సో వేరే ఏదైనా రీజన్స్ ఉన్నాయా, సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయా, లేకపోతే వైటమిన్ డెఫిషియన్సీనా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఈ వారికోసిల్ వల్ల అయితే మీకు ఫీలింగ్స్ తగ్గట్లేదు. సార్ నా ఏజ్ 35, మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది, ఇంకా పిల్లలు లేరు. మా వైఫ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. నా సీమెన్ అనాలిసిస్లో కౌంట్ 21 million, మార్ఫాలజీ మొటిలిటీ 0 ఉంది. మొటిలిటీ 0 ఉంది అంటే మోస్ట్లీ ఏదర్ జెనెటిక్ కాజ్ అని అయ్యుండొచ్చు, ఇన్ఫెక్షన్స్ అని అయ్యుండొచ్చు, లేదా కొన్నిసార్లు వారికోసిల్ అయినా అయ్యుండొచ్చు. కానీ మీకున్నది వారికోసిల్ గ్రేడ్ 1 కాబట్టి మీ ప్రాబ్లం గ్రేడ్ 1 కాదు. ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందో చూసుకోవాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏమీ లేకపోతే జెనెటిక్ ప్రాబ్లం అని చెప్పి IVF చేయించుకోవాల్సి వస్తుంది.